నమస్తే మోసుకుమరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిజాలు ఒప్పుకున్నాడు ఈ ప్రెస్ మీట్ లో. అదేంటంటే 5,000 కోట్ల వరకు కూడా అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టాడు అనేటువంటి విధంగా. ప్లస్ అది కూడా కాకుండా గూగుల్ టేక్అవుట్ గురించి ఒప్పుకున్నాడు. ఈ రెండు విషయాలు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కీలకమైనటువంటి పాయింట్స్. ఇవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమరావతికి పనిచేశాడు, అమరావతికి 5,000 కోట్లు ఖర్చు పెట్టి పనిచేశాడు అనేటువంటి విధంగా తెలిసిపోతుంది. ఆయన మొత్తం స్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేశాడా, భూమిని సేకరించాడా, అదేవిధంగా అవసరమైనటువంటి ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి కోర్టు కానీ, అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ ఇవన్నీ నిర్మించాడు. పరిపాలన జరిగింది అక్కడి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసింది ఆ బిల్డింగ్లో నుంచే, వాటిలో నుంచే పరిపాలన చేశాడు. కానీ మొత్తం అమరావతికి సంబంధించి మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ లో కొన్ని నిజాలు అయితే ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని మిగతా ఆయనతో కూడా అర్థమైపోయింది అందరికి. కానీ ఇక్కడ వరకు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు అమరావతికి పెట్టాడని చెప్పారు. మరి ఇంతకు ముందు వీళ్ళు ఏం మాట్లాడారు? అధికారంలో ఉన్న టైంలో శ్మశానం అన్నారు, ఎందుకు పనికిరామన్నారు, అక్కడ ఎవడు ఉంటాడు, ఆడ ఏముంది అని చెప్పేసి మాట్లాడారు, విపరీతంగా మాట్లాడారు. కానీ నిజాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. నెంబర్ 1, చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు అమరావతి ఖర్చు పెట్టాడని చెప్పేసి మాట్లాడారు. నెంబర్ 2, గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడారు. మరి ఏమంది